హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ రోజు అయితే బిర్యానీ అండ్ పొట్టకొక్క అయితే వండబోతున్నాం అనమాట. అందుకని ఇక్కడైతే వెజిటేబుల్స్ అయితే కొనడానికి వచ్చాం బిర్యానీలోకి. అండ్ బిర్యానీ రైస్ అండ్ మసాలాలు అయితే కొనడానికి అయితే సూపర్ మార్కెట్కి అయితే వచ్చాము. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కొనేసాం అనమాట. ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ అవుతుంది. వీడియో మాత్రం మిస్ అవ్వద్దు, ఎండింగ్ వరకు సూపర్ ఉంటుంది. అయితే ఇప్పుడు 120 లొకేషన్కి అయితే వస్తాం. ఎక్కడైతే మామిడి చెట్టు దగ్గర అయితే కంపలకి వెళ్ళినాం. ఇప్పుడు ఇక్కడ కంపలకి వెళ్తాడు మామిడికాయలు అయితే కనబడతాయి. అన్ సీజన్ అనమాట. ఇప్పుడు అక్కడక్కడ ఉండిపోయిన మామిడికాయలు అయితే ఇప్పుడు కనబడతాయి. ఇదిగో పైన ఉన్నాయి. మామిడికాయతో కూడా బిర్యానీ చేసేద్దాం. రే పండినట్టుంది. లేదు ఒకటి ఏమి నువ్వు అక్కడైనా నాకు అదర కనిపించింది. ఓకే ఏ ట్రాయల్గా ఉన్నాయి మ్యాంగోస్. మామిడికాయలు అక్కడక్కడ ఉండిపోయినాయి. ఇప్పుడు జూమ్ చేస్తే క్లారిటీ పోతుంది. ఇప్పుడైతే మొత్తం చుట్టూ తిరుగుతాను కంపల కోసం. ఇదైతే సరిగ్గా వంట వండుతామంటే ఆయనకైతే వర్షం వచ్చేలా ఉంది. అయినా సరే మనకు పర్లేదు, ఇక్కడైతే చాలా ఉంది. పొయ్యి కూడా సెట్ చేస్తాను చూడండి. ఇలా ఉంటుంది అనమాట మన సెట్టింగ్. క్రాస్ అయిపోయింది. ఈ క్లైమేట్లో తింటా బాగుంటుంది, కాకపోతే క్లైమేట్ సహకరించట్లేదు. వర్షం వచ్చేలా ఉంది. అందాకలు వండుకున్నంతవరకు ఈ వర్షం అయితే బాగుంటుంది. చూడండి కంపలు అలా తీసుకొద్దండి దూరం నుండి. ఎందుకో ఈరోజు మమ్మల్ని వండుకొని ఇలా చేసేట్లేదు. వర్షం అయితే వచ్చేలా ఉంది, గట్టిగా ఉన్నది. వాతావరణం అస్సలు బాగోలేదు. ఇటు కంపలు తేడం వల్ల ఏమో వాతావరణం మారిపోయింది. కష్టం ఉందరా ఎండిపోయాయి కాబట్టి అన్ని చూపిస్తాను. లేకపోతే తిరగదు. భలే ఉంది గాలి మాత్రం. ఇలాగెళ్ళి వచ్చేదేమరా దారి పక్క నుంచి ఉంది కదా. ఇగో ఇది మెయిన్. పాప మురళి చాలా కష్టపడదండి బిర్యానీ కోసం. ఫైనల్గా ఎలా వస్తుందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం చాలా ఫోకస్ చేసాడు ఇటు కెరీర్ మీద. నీకు క్లైమేట్ నచ్చింది కానీ వర్షం పడితే మన క్లైమేట్ మారిపోద్ది. బిర్యానీ ఆ పుట్టగొక్క మొత్తాన్ని పాడైపోతాయి. తినడానికి ముందు వండాలి కదా, వండడానికి అవ్వట్లేదు. అరే సాల్ట్ లేదు, సాల్ట్ మర్చిపోయాం. అయ్యో మా ఇంటికాడ ఉంటుంది, మా తమ్ముడి దగ్గరికి వెళ్ళండి రా, పరదేస్తాడు. వర్షం పడిపోతుంది. ఇప్పుడు వంట వండడానికి ఆటంకం అయిపోయింది. ఇప్పుడు ఈ బొక్కలో ఎంతమంది సరిపోతుంది చెప్పండి. ఇక్కడే పొయ్యి, ఇక్కడే మేము, ఇక్కడే వంట అంతే చాలా కష్టం. ఐటమ్స్ అన్నీ కింద నుండి పోయి. ఈరోజు కొత్త ఐటమ్ అయితే వండుతాను. ఇదిగో సీజన్లో దొరికే పొట్టకోకు. ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి అక్కడ దూరంగా కంపలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనకి సరిపో కాబట్టి వాడు వెళ్తాడు తేడానికి. ఇక్కడ దొరికే ప్లాస్టిక్ మొత్తం కాల్చేయాలి, తగలబెట్టేయాలి. ఇప్పుడైతే మందులు తాగేసి ఫుల్ తాగేసి ఈ స్టెప్పులు ఆ సిగరెట్ పేట్లు మొత్తాన్ని ఎక్కడ ఉన్నాయి. చెత్త చెదర మొత్తం అంతా తగలబెట్టేద్దాం మేమైతే. ఇంత వర్షంలోనైతే వంట అవసరం అని అనుకుంటారు ఎవరన్నా. దోల సార్ మాకు దోల కూడా వస్తుంది వర్షం. ఏట్రా బాబు తగలెట్టాడు నన్ను. చూడండి ఎంత దరిద్రం చేస్తాడు. పొయ్యి అక్కడ ఉంది, ఇటు ఎక్కడ వెలిగించాడు. ఇక్కడ వెలిగించాల్సిన మంట అక్కడెక్కడ వెలిగిందండి. మరి ఇంకెక్కడ వండుతాడో తెలియదు ఇటు వంట అయితే. వెళ్ళరా బీట్రూట్ కిందకి అయితే తీరా బయటకి వెళ్ళాలా. అడగండి. ఇప్పుడు చూడు క్యారెట్, బీట్రూట్, ఇదేంటిది కొత్తిమీర 20 రూపాయలు లాగేశారు. అస్సలు ఎండిపోయి ఆకులు వేస్తారు. చూడు సార్ జరుగుతుంది వాళ్ళకి. నిమ్మకాయలు కొనడానికి వెళ్తే పులిపోయిన కాయలు వేసి 10 రూపాయలు తీసుకోవాలి దీనికి. అమ్మ జీవితం డబ్బులే. ఇప్పుడైతే మిరపకాయలు తగినండి ఎక్కువ వేసేస్తే మండిపోద్దాం అండి. ఇంటికి తీసుకెళ్ళిపోయాను ఫ్యాన్ వేసాను. ఇంటికి అల్లం కావాల్సినంత. కొద్దిగా ఇంటికి డబ్బులు మాకు ఎదురెట్టేసి ఇంటికి కొంచెం పెద్దపాటు చేస్తుంది. ఉల్లిపాయలు మరి ఏమో ఈ సామాన్లు తెచ్చాడేమో ఏమో కొద్దిగా. ఏంట్రా నీ బాధ? మీ ఇంటి వరకు వెళ్ళిపోతా? నా బుర్ర మీద అయితే వర్షం పడుతుంది. ఇక్కడ కొంచెం స్టార్ ఐటమ్ కడిగితే మంచిది అనుకుంటా. కడిగేసి తెచ్చాం కదా. అలాగైతే ఇలాగ ముందు పెట్టుకుని అది పెట్టుకుని పోసి చూడరా ఇలా కట్ చేయాలి. బీట్రూట్ ఎక్కువ వేసుకుని తినకూడదు, ఎందుకంటే ఎక్కువ తిన్న బాధ ఇల్లుతోనే.
ఇట్స్ బిర్యానీ టైం రెయిన్ మూడ్. అరే మా కెమెరామెన్ చాలా కష్టపడి వర్షంలో తడిచిపోయి నాకు వీడియో తీస్తాను రా బాబు. చల్లదు నాకైతే చాలా బాధగా ఉంది. ఈసారి వచ్చేటప్పుడు అయితే మాత్రం ఒక గొడుగు తారపైన తీసుకొని రావాలి. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా వర్షాన్ని. అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్ ఈస్ కమింగ్, ఫుల్లీ టోటల్ స్పాయిల్డ్. ఎలాగొంటారు ఇంగ్లీష్? ఇప్పుడైతే బీట్రూట్ సరిపోతాయా? చాలేరా ఈ ముక్క తినేయండి. ఏది ఓడిపోయిందా? ఓడిపోతాడు వేసామా తిన్నామా ఇచ్చామని తినేస్తాను. ఇప్పుడైతే కెమెరామెన్ ఒకడును ఆడితో పాటు నా పక్కన ఉన్నాడు. వీడైతే మాత్రం బీట్రూట్ ఎప్పుడు తిందామని అన్నారు. ఆనియన్స్ కట్ చేసినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. హెల్మెట్ పెట్టుకుంటే మిడిల్ క్లాస్ అబ్బాయిలాగా అప్డేట్ అయిపోను అనుకుంటారు. నాని కట్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది. ఒకప్పుడు నాని కూడా పెట్టుకున్నట్టుగా నువ్వు పెట్టుకో. నాని సార్ పెట్టినట్టే. నాని కూడా ఎన్నిసాం మరి సార్ అనేసిన తర్వాత ఏమో నాని దగ్గర రీచ్ అవ్వచ్చేమో. రీచ్ అయితే అడిగి అన్నదిగా నా దాన్ని చంపుతారా చెప్తే మంచివాళ్ళనే ఈ రూపాయలు బాగా కవర్ చేస్తాను రా. ఎడిటింగ్లో నేను ఏది కట్ చేయను. వైరల్ చేస్తాను. ఈ సినిమా చూడాలి ఒకసారి. జూనియరా చూడు అల్లం చాలా దారుణంగా ఉంది. ఇది కూడా ఎండిపోయింది. దాన్ని పీకలేమో చేయలేము. అలాగే అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి రా మిస్టేక్స్. ఆయన కడుక్కునే కట్ చేసే. మనం బిర్యానీ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. కేజీన వండుతాను. ఇంకా నెయ్యి ఉంది ప్రాసెస్ కదలుతానే రా బాబు. రా మా ఓడైతే వంట దొల్లగొట్టేస్తున్నాడు. ఈరోజు బిర్యానీ మాత్రం ఈ వర్షానికి క్లైమేట్ సెట్ అయిపోవాలా. ఇది జస్ట్ ఎంత కష్టం వచ్చిందిరా బాబు. బ్లడ్ కూడా వస్తుంది. అడ్డదొడ్డ కట్ చేయకూడదురా బాబు. ఇది అసలు కత్తి తెగిపోయింది నాకు. మరి దొలగొడతాను వంటలే. మసాలా ప్యాకెట్లు ఒక్కొక్కటి 50 రూపాయలు. ఇందులో అన్నీ ఉన్నాయి. జీరా ఏటేటో ఉన్నాయి ఇందులోనే. మనం ఎప్పుడు చూడలే. గసగసాలు కూడా ఉన్నాయి. నేనైతే పెరుగు కసాంబర్ కొనుక్కున్నాను, కానీ బిర్యానీలో వేస్తున్నాడు వీడు. మా వాడైతే వస్తాడే. మన వాళ్ళైతే బియ్యం అయితే కడిగేస్తున్నారు చూడండి. వీళ్ళు దెంగి తిన్నాక తేవగా ఎవడితే నడితే తినడానికి వస్తాడు జోసఫ్ అని. దీని గురించి పరిగెట్టు వెళ్ళి వీడితే ముఖం చూపించేదాన్ని. తినడానికి వచ్చేదాన్ని వాళ్ళు. అసలు ఇంచి కూడా సాధించలేదు. ఎవడేట వండుకుందని ఎక్కడే తిన్నామని వచ్చేదాన్ని వాళ్ళు. కొద్దిగా సాల్ట్ తగ్గింది. అలాగే ఎక్కువ వేసిగా మీతో పాటు 3 తినాలి. డెఫినెట్గా వేసి క్లీన్ చేసి అదే కడుక్కొని వచ్చింది ఇంకా. హలో, ఇప్పుడైతే ఒక పెద్ద ప్రాసెస్ అయితే చేస్తానండి. ఇప్పుడైతే ఈ పొట్టకోకను అయితే క్లీన్ చేసుకోవడమే పెద్ద ప్రాసెస్. ఏమైనా సరే సరిగ్గా క్లీన్ చేయకపోవడం అంటే అసలు కూర టేస్ట్ బాగోదు, అసలు కూరే బాగోదు. మట్టితో నిండిపోద్ది అనమాట. అసలు తినలేము. నోటి నిండా మట్టి అయితే అంటుకుంటుంది. అలా ఉంటుంది అనమాట. ఇది అసలు పొట్టలో నానిపోయి ఉంటుంది అనమాట. ఫుల్గా మట్టితో నిండి ఉంటుంది. అందుకనేసి నీట్గా క్లీన్ చేయమని చెప్పాను, తెల్లగా వచ్చేటట్టు అనమాట. ఎలా పడితే అలా క్లీన్ చేస్తే మళ్ళీ ఆ పుట్టగొడుగులు అయితే తెగిపోతాయి. అవి తెగిపోయిన ప్రమాదమే. ఇంకా మనకు కావాల్సిన టేస్ట్ అయితే రాదు.
అందుకనే వీలైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఇంచుమించు ఒక 1.5 అవర్ అయితే దీన్ని అయితే క్లీన్ చేయడం అయితే జరిగింది. ఈ నీట్గా క్లీన్ చేసిన తర్వాత కూడా ఇంకొకసారి కూడా క్లీన్ చేసుకోవాలి. ఈ పుట్టగొడుగులు అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇది ఫుల్ నాట్ అనమాట. గంట 2 గంటలు పోతే పోయింది, 1.5 గంటల పైన కడిగారు. చాలా నీట్గా ఉన్నాయి పుట్టగొడుగు. ఇప్పుడైతే కట్ చేయాలి రండి. వచ్చిన ఎక్స్ట్రాగా కట్ చేసింది ఇంకే. అబ్బా అబ్బా కాలే నొప్పులు వస్తుందిరా బాబు. స్టాప్ ఇట్. టెక్నాలజీ చూడు, కత్తిపేట లేక ఇలా కట్ చేయాల్సి వస్తుంది. చూడు ఇలాగైతే ఎక్కువ కట్ చేసి సరే వాటర్ కూడా వెళ్ళిపోతుంది ఇందులో. ఒకేసారి 10-15 ఒక్కొక్కటి కట్ చేయి. ఎప్పుడు కట్ చేస్తాం ఒక్కొక్కటి. టెక్నాలజీ. టైం అయితే చాలా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు టైం అయితే 3:30 అవుతుంది. ఇంచుమించు నేను 12:40 స్టార్ట్ చేసాను కుకింగ్ అనేది. అంతకే అవదు. ఎప్పుడు అవుద్ది ఏటో. ఆకలేదు చచ్చిపోతాను అక్కడ. నార్మల్గా ఆకలేస్తూనే ఉండలేము. ఇప్పుడు అసలే మధ్యాహ్నం నుంచి బిర్యానీ మీద మోజుతో ఉన్నాం. టెక్నాలజీ ఇదైతే డైరెక్ట్ కొయ్యాల్సింది. అది చూడరా దగ్గర పుట్టకొక్కల నుంచి లాగినాడు ముక్కలు వచ్చేసి కరెక్ట్గా సగం తెగిపోయి వస్తాయి. ఇలాగ వస్తాయి అన్నమాట. సగం తెగిపోతాయి, పూర్తిగా రావు. ఆ కొన్ని పాడైపోయి ఉంటాయి, ఆ కొన్ని మాట దొరుకుతాయి. లేకపోతే ఇంకా ఎక్కువ వస్తుంది. టెక్నాలజీ ఇంత పట్టుకోకొచ్చాను చూసారా. 1 కేజీ దగ్గర కనబడుతుంది. వెయిట్ చూస్తే అంత లేదు, కానీ ఇప్పుడు వాటర్ తాగే వల్ల ఎక్కువైపోయింది వెయిట్. చూడండి ఎప్పుడు అవుద్దా అని ఆకలితో వెయిటింగ్ చేస్తున్నారు. టైం చూపించి టైము 15:42, ఇంచుమించు 4 దగ్గర. చాలా ఎక్కువైపోయింది. నీరసంతో ఉన్నాం అందరూ. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసేలే మనకైతే. పల్లెలు కట్టలేదు చూడు. కొత్త మాస్టర్ వచ్చారు. ఆయన అయితే బాగా అలిగేసి ఇక్కడ అగ్గి వెలిగించడానికి వచ్చినాడు. ఇది మన ఏరియా అడ్డా. ఇది మన అడ్డా. దిస్ ఇస్ మై అడ్డా. జాగ్రత్త కెమెరా మన వెనక్కి అయితే గుద్దిసుకోండి. ఇప్పుడు మెరలే జారిపోయి. కొత్త గరిట ఓపెన్ చేస్తాను. మరి ఇంటికాడ నేను ప్రెజర్ అయితే ఉంటుంది. మరి ఇప్పుడు ఈ గరిటకి నెక్స్ట్ టైం పార్టీ కూడా ఉంటుంది. గట్టి తేవాలి మరి. ఫస్ట్ టైం అమ్మా మేకింగ్. కడగాలి కొంచెం గట్టి. మళ్ళీ ఈయన చూపించి కొంచెం చాలా వచ్చిన అవుతుంది. కాకపోతే టైం పడుతుంది. 4 అయింది ఇప్పుడు. ఇంకో అయిపోద్ది. తినేలోపు రాత్రి 7-8 అయిపోద్ది. 2 పాటలు కవర్ చేసి దగ్గర ఆనియన్స్ చూసారు ఎలా ఫ్రై అవుతానే. పొట్టగొక్క కర్రీ వండేటప్పుడు ఇలాగే వండాలమ్మా, బాగుంటుంది. 3 రాళ్ళ మీద మానేసి కర్రల మీద ఎట్లా వండాల. వేడి బాగా తగులుతుంది. పూడి కింద దులిపిస్తాను రా. రే ఇలా మట్టి గట్ట పైన మట్టి కాదు, నా మట్టి దులిపిస్తాను. ఫోన్లే జల్దీ ఫోకస్ చిన్న కూరలోకి వెళ్ళినప్పుడు అయ్యా వెళ్ళిపోతాయిలే. ఆ కుదుపులోనే చిన్న ముక్కలు మారిపోతాయి. దా ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్దలు అయితే వేసాను. ముద్దలేక ముక్కలు వేసాను. ముద్ద చేయడానికి 3 లేక ముక్కలు వేస్తాడు. ఇప్పుడు అవుతుంది రోస్ట్. ఏదైనా సరే మనం పెద్ద చెప్పలే ఫీల్ అయిపోతాం చూసి ఎలాంటప్పుడు. అది భలే ఉంటుంది. గరిటలో చేతిలో గరిటని ప్రతి ఒక్కరు చెప్పలాగా ఫీల్ అయిపోతాడు. చూసావా నూడిల్స్ కాలేదు టక్క 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 కొడతారు. టేస్ట్ బాగోదు. ఎంత సౌండ్ కొడితే ఎంత డబ్బా కొడితే అంత రేంజ్ అనమాట. ఎంత మాట అవమానింతండి సుధా. చెఫ్ నడుకొని అన్ని గుర్తుండే లేదని అడుగుతాడు. వాటర్ క్యాన్ కూడా ఇచ్చేసాడంటే వాటర్ క్యాన్ స్పాన్సర్ నేనే. స్పాన్సర్ బై లోకేష్. ఇది కెమెరామెన్ లోకేష్ అయితే వాటర్ కూడా కలిపి తీసుకొచ్చాడు. చాలా కష్టపడ్డాడు కుర్రాడు. దీనికి ఎన్ని గంటలు పెట్టించుకుంటారు. అదే ఇది ఎంత వస్తుంది 1 గంట కల్లా వస్తుంది. అది 1 గంట కల్లా క్యాన్ అన్ని వచ్చేసాయి. 1 గంట కల్లా ఐటమ్స్ వచ్చాయి కానీ వంటలు రాలేదు. ఇప్పుడు టమాటోలు వేసారు. టమాటాలు వేసి ఇమ్మంటున్నాడు. ఎవరు సెకండ్ చెఫ్? సెకండ్ చెఫ్. వాడు చూడు అప్పుడే పిల్లలకి కుక్కలాగా ఎలా అంత అద్భుతంగా పడుకుంటావు. టమాటీలు ఇగో పుట్టకోకలోని బిగ్ సైజ్ టమాటాలు అయితే వేయాలన్నమాట. ముక్కలు పెద్దగా ఉండాలి, లేకపోతే కూర టేస్ట్ ఉన్నదా మా బంగారమ్మ. ఉండమ్మా
ఇది ఏది వేసినా సరే తుల్లు తుల్లు అని ఎగురుతుంది మీదకి నూనె. అయ్యా 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 వద్దయ్యా, అయ్యా అయ్యా వద్దయ్యా, వీడియోని చెడగొట్టేకి అయ్యా. టమాటాలు అవి ఉడకాలనుకో ఏం చేద్దంటే ఉప్పు తీసేసేయడం అందులోనే, అంతే సింపుల్ ప్రాసెస్. టమాటాలు అయితే ఉడికిపోయాయి అన్నమాట. ఇప్పుడైతే పుట్టకోక అయితే వేసేయాలి. ఇగో మన స్పెషల్ ఐటమ్, స్టార్ ఐటమ్, ఎప్పుడూ దొరకదు ఈ సీజన్లో తప్ప. మామూలుగా ఫామ్లో పండించింది కాదు, నాటు అది ఓర నాటు. అది కూడా ఎవరు పడితే అలా దొరకదు. దొరికిన వాళ్ళు అదృష్టం వాళ్ళు అంటారు. ఎప్పుడు మనకు దొరకలేదు, కొనుక్కోండి. వీఆర్ బయ్యర్స్. మన బ్యాచ్లాగా ఉంది అది, లాక్డౌన్ బ్యాచ్ ఒకటి ఇచ్చారా. ఇంకా దగ్గర రా. ఇలాగైతే మనం కదిపించుకోవాలి. కలుపుకుంటే పుట్టకొక్క వాటర్ అన్నీ ఆవిరి అయిపోవాలన్నమాట. సింపుల్ ప్రాసెస్ పుట్టకొక్క వండడానికి. అయ్యా జ్యూస్ ఎక్కువ ఎందుకు పుట్టకొక్క జ్యూస్ కావాలన్నాడు కుర్రాడు. ఇప్పుడైతే జ్యూస్ అంటే మిక్సీలో కట్టేసి 15 సెకండ్స్లో వచ్చింది. నేను కూడా అసలు మినిమం సెన్స్ లేదా? ఇంకా బూతులేనా? ఇంకా బూతులు ఆడతాడు. తీయండి రండి బాగానా. ఆన్ రికార్డింగ్ యాక్షన్. ఇంకా బూతులే సార్. బూతులు 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 అగ్గిపెట్టి మాత్రం మించిపోతాండి రోజు రోజుకి. ఇక్కడ చూడు బిర్యానీ అవ్వలేదు అనేసి చూడండి. ఇక్కడ నిమ్మకాయలు ఇవన్నీ కోసి ఎడతంతే తినేస్తాడు వచ్చి సీనియర్ చెఫ్. అయితే ఇప్పుడు మన వాళ్ళు అయితే నిమ్మకాయ ఎలా కట్ చేయాలో చెప్తాడు. చెప్పరా చెఫ్? నిమ్మకాయ ఎప్పుడు కూడా అడ్డగా కట్ చేయాలి, అప్పుడే రసం బాగా బయటకు వస్తుంది. రసాయన గురించి చాలా రసాయనికంగా మాట్లాడాడు. ఈ లగ్గాలు పెట్టాలి. అయితే ఎప్పుడు ఏ రెస్టారెంట్లో ఈ స్టైల్ అయితే ఎవరు చేయలేదు. ఇక్కడైతే ఈ రెస్టారెంట్లో తయారు చేద్దాం ఇలాగా. నిమ్మకాయ మీద కూడా నిమ్మకాయ పిండి ఒక అద్భుతాన్ని అయితే మీకు చూపిందాను నేనైతే. పొటకు ఒక కర్రీ ఫినిషింగ్ అనమాట. టెంప్టింగ్ ఉంది బిర్యానీ. ఇప్పుడు ఒక ఐటెం వడ్డించుకొని తింటారు ఇప్పుడైతే బిర్యానీ. నువ్వు వండావు కదా, నీ వాళ్ళ కాదు మరి. జీరాలు కూడా మెలకూడదంట. వాడికి అంత తెచ్చేస్తాండి. ఖైదీ 2, 3, 4, 5 నీకా. ఇదే బియ్యం తేడా కొడిసిందండి. కోట రైస్ ఇది, కోట రైస్ బెల్ రైస్ అని అమ్మేస్తాను. ఆడి ఎప్పుడైనా సరే తిన్నాడు ఇట్లా బిర్యానీ ఎక్కడన్నాడు. ఖైదీలో కార్తీక్ అన్న డేంజర్. నేను దాన్ని కూడా ఉండదు. నాకైతే మాత్రం ఆకలి 10 నిమిషాలు అట్రా. టేస్ట్ ఎలా కొంచెం చెప్పలేదు మరి. సూపర్ ఫ్రెండ్స్. 5 పాయింట్స్. ఆకలితో ఏది చెప్పనా ఆకలి సూపర్. ఆకలి సూపర్. ఆకలి సూపర్. మేము అందరూ తిన్నాం. మా కోసం అయితే కుక్కలన్నీ వెయిటింగ్ చేస్తాను. ఇప్పుడు అలాగే దొల్లీసి మరి వెయిటింగ్ చేస్తాను. మొత్తం గుంపు వచ్చిందిరా. నువ్వు తినకపోతే వాళ్ళకి ఎట్టిలే వచ్చిందంట. అది కూడా నేను వేసింది 2 జీడి పలుపులు. అక్కడ 20 రూపాయలు జీడిపప్పు అడిగాను రా. ఆ 20 రూపాయలు జీడిపప్పు అడిగితే ఎంత చెప్పు ఎన్ని ఇచ్చా తెలుసా? ఈ బిర్యానీలో ఎందుకు కనిపిస్తుంది? అది నిజమే. ఇప్పుడు బిర్యానీలో వేసిందే కానీ ఇగో ఓ 10, 12 ఇచ్చారా. రూపాయికి ఒకటి అలా లెక్కేసి వేసారు. 20 కూడా రాలేదు. 20కి అంత అక్కడ అంత రేటుగా ఉంది. చూడండి మేము ఎంత బే తింటాం, ఇవి ఎంత బే తిందాం అని చూస్తానే. మీకు మనిషికి ఆకులు వేస్తానమ్మా. బంగారుకొండ ఫైనల్గా అయితే ఫినిష్ అయిపోయింది. నేను చూసారా రేకులు అయితే తింటాను.
వెయిట్ రా వెయిట్ అన్నా వెయిట్ కంగారు ఎందుకన్నా వేస్తా కదా వెయిట్ అడిగంతా మారిపోయింది కుక్కలు కూడా తినవంటారు చూసారా తినండి ఫైనల్గా అయితే మాకు కడుపు నిండిపోయింది ఇక్కడ 4 కుక్కలు కూడా కడుపు నింపేసాం రోజైతే చాలా కష్టపడి మధ్యాహ్నం 12:30 నుంచి కష్టపడితే ఇప్పుడైతే 4:05 అయిపోయింది అప్పుడే 10 నిమిషాలు తక్కువ 5 కరెక్ట్గా నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్ నిన్ను ఎవడు అడగలేదు నీకు ఒపీనియన్ బాగోపోయినా నాకు కష్టం నాకైతే అనవసరం కూడా గ్యాస్ మీద కాదు కర్రల పొయ్యి మీద కష్టపడి చేసి అందులో వర్షం వచ్చింది ఫ్రెండ్స్ జయరాజు బాధపడతాడని వాడు ఎంత చేసినా సరే బాగుందని చెప్పాను కానీ బాగాలేదు ఆడు బాగోపోతే 2 ఆకులు ఎందుకు తింటాడు అయినా సరే బాగోలేనాడు సిగ్గు లేకుండా 2 సార్లు కోరేసుకుని తింటాడే చాలా బాగుంది నాకైతే నచ్చింది. ఇప్పుడైతే మేము తెప్పాలు గిన్నెలు కడుక్కొని వెళ్ళాలన్నమాట లేకపోతే మా ఇంటికాడ మా అమ్మాయి తిడుతుంది వీళ్ళిద్దరు నీట్గా కడుగుతారు మురళి కూడా అయితే ఎప్పుడైనా సరే తెప్పాలు గట్ట అయితే మాత్రం చాలా నీట్గా కడుగుతాడు అయితే మొత్తం అంతా క్లియర్ అనమాట ఈరోజు వంట కూడా చాలా అద్భుతంగా అయితే వచ్చింది లోపల అడుగునైతే మాడిపోయింది అది ఒక్కటే తప్ప టేస్ట్ అయితే మాత్రం బెస్టే ఈరోజు కొంచెం కడుపు నిండా తినేసాం గట్టిగా నైట్కి కూడా తినవసరం లేదేమో ఎర్రలోకి నీ ఒపీనియన్ చెప్పురా బాగుందా మాడిపోయినా సరే మాడింది అదే చెప్పు ఇదే మాడబడి సరే రోజు అయితే మాత్రం మొత్తం ఫినిష్ అయితే అయిపోయింది నెక్స్ట్ అయితే ఏ ఐటెం వండాలనేది ఒక కామెంట్ చేయండి మీరు రెడీయా గాయస్ వాళ్ళు కూడా రెడీ అన్నట మనం ఒక పూట వండుతాను తక్కువ కాదు ఎవరికి ఎక్కడైనా సరే ఒక అరగంట పావుగంటలు వండేస్తారు అలాంటి ఐటెం కూడా ఒక పూట అయితే కర్రల పొయ్యి మీద రాళ్ళు పెట్టి పొగలో ఆ వేడిలో చాలా కష్టపడి చూడండి ముఖం అయితే డ్యామేజ్ అయిపోయింది చాలా కష్టపడి ఈరోజు అసలే చూడండి ఆడు కడుపు నిండా తినడం వల్ల కడుపు పట్టుగా టీషర్ట్ తిప్పేసాడు అదిగో ఈ గిన్నెలు తెప్పాలు అన్ని ఇంటికి కొట్టుకెళ్ళాలి మొత్తం నేను అన్నీ బాగున్నాయి కానీ ఈ డబరాలు తెప్పాలు ఇటు ఇలాగైపోయినాయి కొత్త ఒకటి ఇంటికి వెళ్తే సిచ్యువేషన్ ఏంటి అర్థం అవ్వట్లేదు మరీ దారుణంగా పాడైపోయి చూడండి ఎలా తయారయ్యి ఇలాగ అవ్వకపోతే బాగుండేమో అనిపించింది ఇప్పుడైతే ఈరోజు వంట అయితే అయిపోయింది ప్రకారం మొత్తం సరిదేస్తాను ఇంటికి వెళ్ళిపోవడం జై హింద్ ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా మంచి మంచి చేద్దాం